సార్ ప్రపంచానికి తెలిసిన పేరు ఆర్జశేఖర్ భాష అని, కానీ ఎవరు తెలియని పేరు రాజశేఖర్ మీ పేరు. ఈ ఎందుకని మీరు మీ పేరు ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోరు ఎందుకు అసలు అని? యాక్చువల్గా రాజశేఖర్ అని మీరు గూగుల్ కొట్టారనుకోండి, ఏమొస్తుంది? సినిమా యాక్టర్ రాజశేఖర్ రావచ్చు, వైఎస్ రాజశేఖర్ రావచ్చు, అమ్మ రాజశేఖర్ రావచ్చు, ఇంకా బోర్డు మంది రాజశేఖర్లు ఉన్నారు. అది శేఖర్ భాష అని పెట్టాను ఒకటే వస్తుంది. సో పాయింట్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే నా పేరు కూడా నాకు అంత పెద్ద ఇష్టం లేదు. రాజశేఖర్ అంటే నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ నాన్న పెట్టిన పేరు అయినా కూడా నాకు ఏదో అలా అనిపించేది. కానీ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైతే జెమినీ మ్యూజిక్లో చేసానో దాంట్లో ఇంకొక రాజశేఖర్ ఉండేవాడు. సో ఇద్దరం రాజశేఖర్లే. అప్పుడు ఏమైంది, ఒరే నువ్వు రాజు తీసుకొని నేను శేఖర్ తీసుకుంటా అని చెప్పి మేము ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం అనమాట. సో వాడు నేను రాజు అని చెప్పేవాడు, నేను శేఖర్ అని చెప్పేవాడు అనమాట. సో తర్వాత మెల్లగా రాజశేఖర్ కాస్త శేఖర్ అయిపోయింది. శేఖర్ అయిన తర్వాత రేడియోకి వచ్చినప్పుడు, రేడియోలో ఏం చేస్తారంటే మీరు గమనించాలి, రేడియోలో ఆర్జీల పేర్లన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు. వాళ్ళ పేర్లు ముందు వెనకాల ఏదో ఒకటి పెట్టడము, లేకపోతే కట్ చేసుకోవడము, ఇలా ఉంటాయి.